హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. ఈరోజు మనం చేసుకుంటున్నాం క్యారెట్ హల్వా అండి. అదే దీన్ని గాజర్ హల్వా అని కూడా అంటారు. మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎక్కువగా తింటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే చాలామంది ఎక్కువ ప్రాసెస్ అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయని చేసుకోరు. ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా తయారు చేసుకొని చూపిస్తానండి. ఫస్ట్ మనం నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. నెయ్యి అనేది 2 స్పూన్లు వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం అలాగే ఖాజుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, మనం దీన్ని తీసేసి ఈ నెయ్యిలోనే మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలండి. నేను 1 కప్ క్యారెట్ వేసుకున్నాను. 1 కప్పు క్యారెట్కి 1/2 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీలో చేసుకుంటే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. దీన్ని మనం పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత 1/2 లీటర్ పాలు అలాగే ఇందులో 200 ml వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. చాలామంది పాలల్లోనే కుక్ చేస్తారు, బట్ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది మనం కనీసం 20 to 25 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇందులోని 1/2 కప్పు షుగర్ అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేయాలండి. చిన్న రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి క్యారెట్ హల్వా అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా 10 మినిట్స్ తర్వాత ఫుల్గా డ్రై అయిపోయింది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నామండి. ఈ క్యారెట్ హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆఫ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి మంచి స్మెల్ అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకునే క్యారెట్ హల్వా. ఇది చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసుకుంటే ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తారు. మనకి దసరా వస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఈసారి ఇలా ఈ స్వీట్ పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.